ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసిరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. అలసిన వానిని మాట చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నారు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నారు. దేవునికి స్తోత్రాలు. ఐజయా చాప్టర్ 50 verse 4. The Lord God has given me a tongue of the learned, that I should know how to speak a word in season to him who is weary. He awakens me morning by morning. He awakens my ear to hear as the learned. దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ మనము ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే రాబోతున్న మెస్సయ గురించి మాట్లాడుతున్నారు. అలాగే దేవాది దేవుడు చెబుతున్నారు, మనుషుల యొక్క బలము మనుషుల జ్ఞానం కాదు, కానీ దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకున్నప్పుడు దేవుని శక్తితో, దేవుని ఆత్మతో, దేవుని బలంతో ఏ విధంగా మనము అనుదినము దేవుని పాదాల దగ్గర, మేరీ ఏ విధంగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుందో అదేవిధంగా మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనము అనుదినము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని పాదాల దగ్గర మనము మోకరిల్లి ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ విన్నపాలు దేవునికి తెలియజేసుకున్నప్పుడు ఏ విధంగా మనం దేవుని దగ్గర నుంచి సహాయం పొందుతామో, ముఖ్యంగా మన మెస్సయ్య ఏ విధంగా మనల్ని కనెక్ట్ చేసి మనకి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తారో చూపిస్తున్నారు. ఇక్కడ మాట్లాడటానికి మన నోటికి, వినటానికి మన చెవుల్ని, గ్రహించడానికి మన హృదయాన్ని ఏ విధంగా దేవుడు తన శక్తితో తన ఆత్మతో దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తారో మనకి తెలియజేస్తున్నారు. అండ్ ఆల్సో ద సఫరింగ్ సర్వెంట్ మనం నేర్చుకున్నాము లూకాసు వార్త 4వ అధ్యాయంలో, అలాగే మనం యెషయా గ్రంథము 53లో, అలాగే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 61వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే దేవాది దేవుడు తన యొక్క ఆ యొక్క సేవకుడు అంటే ఆ యొక్క బలి అర్పణకు ఒక లోక పాపాలను మోసిపోయే గొర్రెపిల్లగా యేసయ్యని ఏ విధంగా పంపించబోతున్నారు, ఆయన ద్వారా ఏ విధంగా మనం రక్షణ పొందబోతున్నాము, ఆయన ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఏ విధంగా మనం కార్యాలు మునుపటి కంటే కూడా ఇప్పుడు దేవుళ్ళు ఏ విధంగా కార్యాలు చేసి ఆయన మాటలను గ్రహించి వాటిని మళ్ళీ తిరిగి ఎంతోమంది యొక్క వెలుగులోకి రావడానికి ఏ విధంగా దేవుడు మనకి సహాయం చేస్తారో తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9:36లో చూస్తే గాడ్ హ్యాస్ ఎ కంపాషనేట్ హార్ట్ అని మనం చూసాం కదా. కనికరము కలిగిన హృదయం దేవుడు కలిగి ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 5లో ధన్యతల్లో దేవుడు అంటారు, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ఎవరికైతే ఆ కంపాషనేట్ హార్ట్ ఉందో దాని ద్వారా దేవుడు నువ్వు కోరుకున్న ప్రతిది కూడా దేవుడు నీకు అనుగ్రహించి దాని ద్వారా నువ్వు ఎంతోమందికి ఇంకా సహాయం చేయడానికి దేవుడు సహాయం చేస్తారు అని అంటున్నారు. సో ఎప్పుడైతే ఆ హృదయంతో మనము మనుషుల యొక్క కష్టాలని, సమస్యలను చూసామో దేవాది దేవుడు ఏం చేస్తారు, ఇమ్మీడియట్లీ ఒక లైట్ లాగా దేవుడు నీ హృదయంలో దాన్ని వెలిగింపజేసి ఎంతోమందికి నువ్వు సహాయం చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి ఈ యొక్క ఇతరులకి మనం సహాయం చేయాలని నిర్ణయించుకుంటామో వి రెస్ట్ ఇన్ హిమ్, దేవుని మీద ఆధారపడతాము, డిపెండ్ అవుతాము, ఆయనలో మనము విశ్రాంతి తీసుకుంటాము, ఆయన మీద మన యొక్క పనుల్ని, మన భారాన్ని ఆయన మీద విడిచిపెడతాము. బికాజ్ హీ రిఫ్రెషెస్ అస్, హీ హెల్ప్స్ అస్, హీ మేక్స్ అస్ టు హెల్ప్ అదర్స్. చూడండి, ఇక్కడ మన యేసయ్య గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు యెషయా గ్రంథంలోనే యేసయ్య గురించి మనకు తెలియజేసినప్పుడు చూడండి 5వ వచనంలో యెషయా 55లో మనం చూస్తే, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. మనకి ఆ యొక్క దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం నేర్చుకోవాలనే బుద్ధి ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం విధేయత చూపించి నడిపించాలని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఆ మాట వినక, దేవుడు ఇచ్చిన మాట వినకపోవడమే తిరుగుబాటుతనం అంటే. అదే కదా మన ఆదాము అవ్వ చేసింది. అలాగే 6వ వచనం చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. చూడండి, మన యేసయ్య యొక్క లోక రక్షకుడు, సృష్టికర్త యొక్క మాటలు మనం ఏంటంటే, కొట్టువారికి నా వీపుని అప్పగించాను. అదే మనం యెషయా గ్రంథం 53లో కూడా చదువుతాం కదా. ఉమ్మివేయి వారికి, ఎవరైనా మన ముఖం మీద ఉమ్మేశారా? ఇట్లాంటి నేను యాక్చువల్గా దేవుని యొక్క ఆ శ్రమలు నేను మెడిటేట్ చేసేటప్పుడు ఆ మనుషులు ఒక్కొక్కళ్ళు ఆ పరిచయాలు వచ్చి ఆయన ముఖం మీద కాంట్రించి వస్తుంటేనంట, అది ముఖం మీద నుంచి కారి ఆయన బట్టల మీద అంతా కారిపోయిందంట. అంతమంది వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి యేసయ్య ముఖం మీద ఉమ్ము వేశారంట. ఇక్కడ యెషయా గ్రంథం 900 సంవత్సరాల ముందే, యేసయ్య జన్మించక ముందే యేసయ్య
యేసయ్య శ్రమలు పడకముందే రాసిన మాట. ఆయన ఈ విధంగా పడబోతున్నారని, ఆయన సృష్టికర్తే సేవకునిగా ఆయన భూమి మీదకి రాబోతున్నారని తెలియజేస్తున్నారు. మరి ఆయన సేవకులమైన మనము, ఆయన బిడ్డలమైన మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనము ఎలాంటి హృదయం కలిగి ఉండాలని ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. విధేయత కలిగిన హృదయము, దేవుని వాక్యానికి లోబడే హృదయం కలిగినప్పుడు నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. చూడండి, అలాగే 7వ వచనం చూస్తే, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. సో చూడండి, గాడ్ హీ జస్ట్ గేవ్ హిస్ బాడీ టు పీపుల్ అని చెప్పి ఉంటుంది. ఆయన ముఖాన్ని చూస్తే కూడా ఒక మనిషి రూపమే లేదని మనము యెషయా గ్రంథం 53లో చదువుతున్నాము. అలాగే ఎందుకు ఇంత భయంకరమైన వేదన, బాధలు, అవమానాలు, అసభ్యకరంగా ఆయన చిత్రించి, ఆయన చిత్రహింసలు పెట్టేసినా కానీ నోరు విప్పలేదు. ఎందుకు? బికాజ్ మన రక్షణ కోసం. ఈరోజు రక్షణలోకి వచ్చిన మనము దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు చెయ్యమన్న కార్యాలను మనం చేయాలి. ఇదే సరి అయిన సమయము. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఏదైనా చిన్న సహాయం అయినా కానీ ఒకరి కొరకు ఒకళ్ళు మనం సహాయం చేసుకునే సమయాన్ని దేవుడు మనకు ఒక ఆపర్చునిటీగా ఇస్తున్నారు. దీన్ని వ్యర్థం చేసుకోవద్దు. హెల్ప్ పీపుల్ అండ్ ఆల్సో మేక్ అవర్ గాడ్స్ హార్ట్ హ్యాపీ. సహాయం చేయవలసిన సమయంలో మనం సహాయం చేసి దేవుని హృదయాన్ని సంతోషపరుద్దాము. నిజమైన దేవుని క్రీస్తు బిడ్డలుగా మనము దేవుని మహిమపరుద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, అవును నాయనా ప్రభా, వినగలిగిన హృదయాన్ని నాయనా ప్రభా, వినగలిగిన చెవులు నాయన, గ్రహించగలిగిన హృదయాన్ని నాయన, చూడగలిగిన ఆత్మీయ నేత్రాలని నాయన, అలాగే కనికరం కలిగిన హృదయాన్ని నాయన, జాలిపడే హృదయాన్ని నాయన, మీరు చేసే కార్యాలు మేము కూడా చేయటానికి నాయన ఎంత భయంకరంగా నాయన ప్రభా, ఎన్నో రకాలైన శ్రమలు మీరు పడినా కానీ మీ నోరు విప్పలేదు నాయన, మీరు భరించారు నాయన. ఎందుకంటే మా రక్షణ కోసం మా ప్రతి పాపాన్ని మీరు మోసారు నాయన. ఈరోజు మీ బిడ్డలుగా నాయన, మీ మాట విని కూడా మేము పక్కకి వెళ్ళిపోయాం నాయన, మీకు లోబడలేదు నాయన ప్రభా. ఇదిగో నాయన, స్టిఫ్ నెక్స్తో నాయన, అవిధేయతో నాయన ప్రభా, మీకు దూరంగా ఉన్న మమ్మల్ని మళ్ళీ తిరిగి మీ మాటలతో తండ్రి ప్రభా, మీరు తిరిగి నాయన మమ్మల్ని హెచ్చరించి నాయన, మీ వాక్యానికి నాయన విధేయత చూపించడానికి మీరు ఇంకా మా మీద కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మీరు తిన్న దెబ్బలతో మాకు స్వస్థత ఉంది అన్నారు నాయన. మీరు అవమానాలు పొంది మా అవమానాలను తీసివేశారు నాయన. మా పాపాలని మీరు మోసి నాయన ప్రభా, మీ జీవాన్ని నాయన, మీ స్వస్థత నాయన, నిత్య జీవాన్ని నాయన, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించారు నాయన. మేము చేసే ప్రతి విజ్ఞాపన ప్రార్థనలు మీ సన్నిధానంలో ఉన్నాయి నాయన. మీరు మాకు జవాబులు ఇచ్చిన ఆయన, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మరొకసారి మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.